అందరికీ హలో అండి. లలితాదేవి కథ అయ్యాక ఆవిడికి సంబంధించిన ఆలయ విశేషాలు కూడా తెలుసుకోవాలి కదా. ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యంలో లలితాదేవి ఆలయం ఉంది. దాని వివరాలు తెలుసుకుందాం. ఇది శక్తిపీఠాల్లో ఒకటి. అయితే గత ఎపిసోడ్లో చెప్పుకున్న 18 శక్తిపీఠాల్లో ఒకటి కాదు, 51 శక్తిపీఠాల్లో ఒకటి ఇది. అసలు 18, 51 వేర్వేరు లెక్కలు ఎందుకున్నాయి? శివుడికి కలిగిన సతీదేవి వియోగ బాధ నుంచి ఆయన్ని విముక్తి చేసేందుకు సతీదేవి ఛాయా శరీరాన్ని విష్ణుమూర్తి ఖండాలుగా చేసిన భాగాలే శక్తిపీఠాలయ్యాయి. అవి 18 భాగాలని, 51 అని, 52 అని, 108 అని వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారని మనం చెప్పుకుని వాటి వివరాలు కూడా చెప్పుకున్నాం కదా. మరి ఈ 51 శక్తిపీఠాల సంగతేంటి? విషయం ఏమిటంటే 1000 మహాయుగాలు కలిస్తే ఒక కల్పం. బ్రహ్మ సృష్టిలో ఒక పగలు లేదా ఒక అహోరాత్రి అంటే మనకి ఒక కల్పం. అంటే బ్రహ్మకి ఒక రోజైతే 2 కల్పాలు పూర్తవుతాయి. ఇప్పుడు బ్రహ్మకి 51వ సంవత్సరంలో మొదటి రోజు నడుస్తోంది. ఇది శ్వేతవరాహ కల్పంలో 7వ వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగంలో ప్రథమ పాదం అన్నమాట. మరి ఎన్ని కల్పాలు గడిచిపోయుంటాయో మీరే ఆలోచించండి. పైగా సతీదేవి దక్షుడితో, దక్ష, శివుడు ఎన్ని రూపాల్లో ఉన్నా నేనే ఆయనకి భార్యని, నీ కోరిక ప్రకారం నేను నీకు కుమార్తెగా జన్మిస్తాను, కాని ఒక్క షరతు, నువ్వు నన్నెప్పుడూ ఆజ్ఞాపించి అధికారం చూపించినా నేను దేహత్యాగం చేసి నా స్వరూపంలోకి వచ్చేస్తాను, లేదా మరో దేహాన్ని పొందుతాను. ఇది ప్రతి కల్పంలోనూ అమలవుతుంది అని చెప్పింది కదా. కాబట్టి కల్పభేద కారణంగా శక్తిపీఠాల సంఖ్యలు మారతాయి. సరస్వత కల్పంలో సతీదేవి దేహం 108 భాగాలయ్యిందని ఉంది. ఈ 108 శక్తిపీఠాల గురించి దేవీ భాగవతంలో 30వ అధ్యాయంలో వ్యాసుడు, ఓ జనమేజయ, ఈ విధంగా నేను నీకు 108 పీఠాలు లేదా దేవీ స్థానాల గురించి చెప్పాను. దేవి కొలువై ఉన్న అన్ని స్థానాలు, దానితో పాటు ప్రధాన స్థలాలు చెప్పబడ్డాయి. భూమి మీద దేవి 108 పేర్లను, ఆవిడ స్థానాలను విన్నవాడు అన్ని పాపాల నుండి విముక్తి పొంది దేవీలోకానికి వెళ్తాడు అన్నాడు. స్కందపురాణంలోని శంకర సహిత ప్రకారం 19 శక్తిపీఠాలున్నాయి. తంత్రచూడామణి పేర్కొన్న సంఖ్య 68. పీఠ నిర్ణయం ప్రకారం శక్తిపీఠాలు 51. దానికి సంబంధించిన పద్యంలో ఈశ్వరుడు, పశ్చాసదేక పీఠాని ఏవం భైరవదేవతాః అంగప్రత్యంగపాతేన విష్ణుచక్రాక్షతేన చ మమాద్యవపుషో దేవహితాయ త్వయి కథ్యతే అని చెప్పాడు. అంటే విష్ణుమూర్తి చక్రంచేత ముక్కలైన దేవీపీఠాలు అయిన 51 స్థానములలో ఆవిడితో పాటు భైరవుడు దర్శనమిస్తాడు. అలాగే శివపురాణం, కాళికా పురాణంలో వేరువేరు విధంగా ఉంటుంది. కాబట్టి వీటిలో ఏదీ తప్పు కాదు. వేరువేరు కల్పాల వల్ల వచ్చిన వేరువేరు సతీదేవి శరీర భాగాలు, శక్తిపీఠాల సంఖ్యలు ఉన్నాయి. సరే, ఉత్తరప్రదేశ్లోని నైమిసారణ్యంలో శ్రీ లలితాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. సతీదేవి శరీర భాగాలు ఖండాలుగా పడిన చోట అమ్మవారు ఆలయాలలో వెలిసి అవి శక్తిపీఠాలయ్యాయి కదా. నైమిసారణ్యంలో అమ్మవారి గుండె తెగి పడింది. అందుకే ఇది మహోత్కృష్ట శక్తిపీఠంగా వన్నెకెక్కింది. ఇక్కడ మరో స్థల పురాణం కూడా ఉంది. కలియుగంలో కూడా కలిప్రభావం లేని చోటుంటే అక్కడే తపస్సు, యజ్ఞయాగాలు చేసుకుంటామని, అలాంటి ప్రదేశం చూపించమని మునులందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఒక మహాశక్తివంతమైన చక్రాన్ని సృష్టించి, గంగలో గొడమిన సుడివలే పరిభ్రమించు నా ధర్మచక్రము ఓవుచుండా, దేనినేమి ఎక్కడ నూడిపడునో ఆ ప్రదేశమతి పుణ్యము, అంచు విడివడిన చోట నైమిసారణ్యమునందు ఋషులు ఉండవచ్చు అని చెప్పాడు. ఆ చక్రం ఎంతో వేగంతో అన్ని లోకాలను చుట్టి గోమతీ తీరాన అరణ్యాల్లో భూమిని స్పృశించి ఆగకుండా భూమిని చీల్చుకుంటూ కిందికి వెళ్ళిపోతుంటే పాతాళలోక జలాలు పైకి రావడం ప్రారంభించాయట.
అప్పుడు మునులు మళ్లీ బ్రహ్మగారిని ప్రార్థించగా ఆయన అక్కడే అరణ్యంలో లలితాదేవి తపస్సు ఆచరిస్తోంది, ఆవిడ్ని స్తుతించండి అన్నాడు. లలితాదేవి కరుణించి ఆవిడ శక్తితో ఆ చక్రాన్ని ఆపింది. ఆ చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది. లలితాదేవి ఉన్న అరణ్యంలో భూమిని చక్రం యొక్క నేమి అంచు తాకిన కారణంగా ఆ ప్రదేశం నైమిసారణ్యం అయింది. లలితాదేవి ఆ ప్రదేశానికి క్షేత్రపాలకురాలయింది. అప్పటికే ఉప్పొంగిన జలధారల వల్ల అక్కడ చక్రతీర్థం ఏర్పడింది. నైమిసారణ్యంలో ఇప్పటికీ 33 కోట్ల దేవతలు నివసిస్తున్నారని విశ్వాసం. ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుందని నమ్మకం. మధ్యయుగం కాలం నాటి ఆ ఆలయం విజయదత్తుల దండయాత్రలో ధ్వంసమైంది. కాశీ దేవాలయాలను పునరుద్ధరించిన రాణి అహల్యాబాయి ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసింది. నైమిసారణ్యంలో లింగధారిణి అయిన లలితా పరాభట్టారిక రూపంలో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది. అమ్మవారి దగ్గర ప్రతిష్ఠింపబడిన శ్రీచక్ర యంత్రం మహామహిమాన్వితమైంది అంటారు. మహిషాసుర భండాసురాది క్రూర రాక్షస సంహారం చేసి లోకాలను కాపాడిన చల్లని తల్లి లలితాదేవి రూపమని మనకి తెలుసు. మహామంగళ స్వరూపిణిగా ఇక్కడ విశేష పూజలు అందుకుంటున్నది. భక్తుల కొంగు బంగారం లలితాంబాదేవి. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు 90 కిలోమీటర్లలో సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరాన ఈ నైమిసారణ్యం ఉంది. నైమిసే అనిమిష క్షేత్రే అన్నదాని ప్రకారం ఇది దేవతాక్షేత్రమే కాక విష్ణుక్షేత్రం కూడా. అనిమిషులు అంటే రెప్పపాటు లేని దేవతలు విష్ణు సహస్రనామాలలో అనిమిష అనేది ఒకటి. అంటే ఆయన నిత్య జాగరూకుడు, కనురెప్పలు మోయినివాడు అని అర్థం. ఇదే నైమిషంలోనే ఇంకెన్నో విశేషాలు జరిగాయి. వేదవ్యాసుడు వేద విభజన చేసి బ్రహ్మసూత్రాలు, భాగవతాది పురాణాలు, మహాభారతం, ఉపనిషత్తులు మొదలైన ప్రసిద్ధ రచనలు చేశాడు. ఆయన కూర్చున్న చోటును వ్యాసగద్ది అంటారు. ఇప్పటికీ మనం చూడొచ్చు. ఇక్కడే మహాభారతం మొదటిసారిగా పారాయణం చేసిన పురాణ మందిరం ఉంది. శృంగి మహర్షి తపస్సు చేసిన మందిరం ఉంది. వ్యాసుడి కొడుకు సూత మహర్షి ఇక్కడే సౌనకాది మునులకు ఎన్నో పురాణాలు ప్రవచించాడు. ఇంద్రుడి వజ్రాయుధం తయారు కావడానికి, దక్షయజ్ఞంలో ప్రళయం గురించి దక్షుడికి హెచ్చరించిన దధీచి మహర్షి తన వెన్నెముకను దానం చేసిన పవిత్ర స్థలం నైమిసం. శ్రీరాముడు రావణ సంహారం అనే బ్రహ్మహత్యా పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడి మిస్ట్రిక్లో ఉన్న హత్యాహరణ తీర్థంలో పవిత్ర స్నానం చేశాడు. ఇది నైమిసానికి 11 కిలోమీటర్ల దూరంలో సీతాపూర్ వైపు ఉంది. విక్రమాదిత్య చక్రవర్తి శ్రీరామ పత్ని సీతాసాధ్వి పేరిట సీతాపూర్ని నిర్మించాడు. ఇక్కడ వ్యాసపీఠంతో పాటు దధీచికుండ్, సీతాకుండ్ ఉన్నాయి. ఇక్కడి హనుమాన్ గర్హిలో పెద్ద హనుమంతుడుగా కొలువై ఉన్నాడు. పాతాళంలో అహిమహి రావణులను మర్దించి భూమిపైకి వచ్చి మొదటిసారిగా ఇక్కడే ఆంజనేయుడు శ్రీరామలక్ష్మణులకు కనిపించాడు. పాండవుల కిల్లా అనే ప్రదేశంలో తపస్సు చేశారు. దశాశ్వమేధ ఘాట్, రాముడు, లక్ష్మణుడు, సీతా విగ్రహాలతో కూడిన పురాతన దేవాలయంతో గుర్తించబడిన ఈ ప్రదేశంలో శ్రీరాముడు 10వ అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. స్వయంభూ మనువు మరియు శత్రుప, నారాయణుడు తమ కుమారుడిగా జన్మించాలనే వరం కోసం స్వయంభూ మనువు, శత్రుప 23,000 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రదేశం ఇది. నైమిసంలోని చక్రతీర్థం పుణ్యస్నానాలకు ప్రసిద్ధి. బ్రహ్మచక్రం ఆగిన ప్రదేశంలో ఏర్పడిన పుష్కరిణి ఉన్న ప్రదేశం ఇది. నైమిసారణ్యంలో ఆదిశంకరాచార్యులు లలితాదేవిపై లలితా పంచకం రాశారు. 9వ శతాబ్దికి చెందిన తిరుమంగై ఆళ్వార్ నైమిసంపై తమిళంలో 10 పద్యాలు రాసి ఇదే మహావిష్ణు క్షేత్రం అన్నాడు. అంతేకాదు చారిత్రకంగా కూడా నైమిసం ప్రసిద్ధి చెందింది. 1857 ప్రథమ స్వాతంత్ర సమరంలో ఈ జిల్లా ఆదివాసులు బ్రిటిష్ కంటోన్మెంట్పై దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ దాడిలో చాలామంది మిలిటరీ ఆఫీసర్లు, పౌరులు తప్పించుకు పారిపోయే ప్రయత్నంలో మరణించారు. ఇక్కడ అహోబిల మఠం, రామానుజ కూటం కూడా ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయమూ నిర్మించారు. కనుక నైమిసారణ్యంలో
కాలు పెడితే ఎన్నెన్నో విశేషాలను శ్రీ లలితాదేవి మందిరంతో పాటుగా దర్శించవచ్చన్నమాట. ఆలయం ఉదయం 5 నుండి రాత్రి 9 వరకు దర్శనానికి తెరిచి ఉంటుంది. ఆలయం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మూసేస్తారు. నైమిసారణ్యం యూపీలోని సీతాపూర్ జిల్లాలో ఉంది. అది లక్నో నుండి 110 కిలోమీటర్ల దూరంలో గోమతీ నది ఒడ్డున ఉంది. సీతాపూర్ కాంట్ నుండి రైలులో నైమిసారణ్యం చేరుకోవచ్చు. లక్నో నుండి బస్సులు, ఆటోలు మరియు టాక్సీలు కూడా అక్కడికి వెళ్తున్నాయి. సీతాపూర్ నుండి బయలుదేరే రైళ్లు ఉన్నాయి. మీరు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్నో ముందు హర్దోయ్ స్టేషన్లో దిగి కూడా చేరుకోవచ్చు. నైమిసారణ్యం నుండి ఇది ఒక చిన్న గ్రామం, కానీ ఉండడానికి అనేక ఆశ్రమాలు మరియు ధర్మశాలలు ఉన్నాయి. నైమిసారణ్యానికి దగ్గరి లక్నోలో అమౌసీ విమానాశ్రయం కూడా ఉంది. ఈ విమానాశ్రయం సీతాపూర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గంలో నైమిసారణ్యానికి వెళ్లే క్యాబ్ను అద్దెకి తీసుకోవలసి ఉంటుంది. ఇవండి లలితాదేవి ఆలయ విశేషాలు. వచ్చే ఎపిసోడ్లో దసరాని పురస్కరించుకుని అమ్మవారి అవతారాల్లో ఇంకో అవతారం గురించి చెప్దాం అనుకుంటున్నాం.